పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అనంతపురానికి చెందినటువంటి ఓ చిన్నారి అక్షయ గ్రేస్ ఒక అరుదైనటువంటి ప్రాణాంతకమైనటువంటి బోన్ మ్యారో సంబంధిత వ్యాధితో బాధపడుతుంది. చిన్నారి నుంచి పూర్తి స్థాయిలో మాత్రం చిన్నతనం నుంచే కూడా ఆమె ఈ బాధలు తప్ప ఏమీ లేకుండానే జీవిస్తుంది. అయితే ఇతర పిల్లలు ఆడుకుంటూ చదువుకుంటూ సంతోషంగా గడుపుతుంటే అక్షయకు శ్వాస తీసుకోవడమే ఒక పెద్ద సవాలుగా మారింది. ఆమె తల్లిదండ్రులు ఆంజనేయులు, అరుణ ఈ పాప ప్రాణాలను కాపాడటానికి ఎంతో కష్టపడుతున్నారు. వివిధ హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. కానీ వ్యాధి తీవ్రత వల్ల సాధారణ చికిత్సలతో బయటపడడం దాదాపు అసాధ్యమైంది. ఇప్పుడు చిన్నారి ఆరోగ్యంగా ఉండాలంటే ఆమెకు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఒక్కటే మార్గమని బెంగళూరులోని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లోని వైద్యులు చెబుతున్నారు. ఈ చికిత్సకు సుమారు 30 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలుపుతున్నారు. మరీ ముఖ్యంగా ఆర్థికంగా దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నటువంటి ఈ తల్లిదండ్రులు పూర్తిగా నిరాశలో పడిపోయారు. ఇలాంటి పరిస్థితిలో ఈ పాప ప్రాణాలను కాపాడండి, దాతలు ముందుకొచ్చి సహాయం చేయండి అంటూ విన్నవించుకుంటున్నారు ఆ తల్లిదండ్రులు. చిన్నారి అక్షయ గ్రేస్ సైతం తనను బతకాలని ఉందని, చదువుకోవాలని ఉందని ఆ చిన్నారి చెప్తున్నటువంటి మాటలు ఎవరినైనా కంటతడి పెట్టిస్తున్నాయి. అక్షయ గ్రేస్, నేను 7th క్లాస్ చదువుతున్నాను. శ్రీ సత్యసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్, కల్లూరు ఆర్ఎస్. మా అమ్మ నాన్న పేరు ఆంజనేయులు, మా అమ్మ పేరు అరుణ. నాకు స్కూల్ వెళ్ళాలని ఉంది. నేను బాగా చదువుకొని టీచర్ అవ్వాలనుకుంటున్నాను. నాకు బోన్ మ్యారో డిసీజ్ ఉంది. దీని ద్వారా నేను స్కూల్కి వెళ్ళలేకపోతున్నాను, ఇంట్లోనే ఉంటున్నాను. నేను క్లాస్ ఫస్ట్ వస్తాను. నాకు బ్రతకాలని ఉంది. దాతలు సహాయం చేస్తే నేను బ్రతుకుతాను అనుకుంటున్నాను. ప్లీజ్ హెల్ప్ మీ. నా పేరు ఆంజనేయులు. నేను సింగనమల మండలము ఉల్లికల్లు గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. నా పెద్ద కుమార్తె అక్షయ గ్రేస్. పాపకు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ చేయాలని డాక్టర్లు చెప్పారు. 13 సంవత్సరాల నుంచి పాప ఎంతగానో బాధపడతా ఉంది. సో ఇప్పటికే ఎంతో ఖర్చు చేసుకున్నాము. సో లోన్ పెట్టుకొని అప్పులు చేసి శక్తికి మించి ట్రీట్మెంట్ గురించి చాలా ఖర్చు పెట్టుకున్నాము. ఇంకా 30 లక్షలు ఈ ట్రీట్మెంట్కి అవసరము. తర్వాత ఈ 30 లక్షల ట్రీట్మెంట్ ఖర్చు అవుతుందని డాక్టర్లు కూడా చెప్పారు. ఈ ట్రీట్మెంట్కి ఖర్చు పెట్టుకోవడానికి ప్రస్తుతానికి నా దగ్గర ఎటువంటి ఆర్థిక భరోసా లేదు. అందుకనే దాతల యొక్క సహాయాన్ని కోరుకుంటున్నాము. ప్రభుత్వానికి కూడా మేము విన్నవించుకుంటున్నాము. తర్వాత ఆర్డిటీస్ ఇంకా స్వచ్ఛంద సంస్థలకు కూడా మేము మీడియా ముఖంగా తెలియజేస్తుంటున్నాం. దయచేసి దాతలైన వారు మీకు తోచినటువంటి సహాయం చేసినట్లయితే అక్షయ గ్రేస్ అనే నా కూతురు యొక్క ప్రాణము నిలబెట్టిన వాళ్ళు అవుతారని తెలియజేస్తా ఉన్నాను. మేము ట్రీట్మెంట్ వచ్చేసి బెంగళూరు రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ మార్తహల్లిలో మేము చూపిస్తున్నాము. అదెంతో ఖర్చుతో కూడుకున్నటువంటి ట్రీట్మెంట్ కనుక ఇంకా మాకు 30 లక్షలు అవసరమై ఉంది. కాబట్టి అందరి యొక్క సహాయాన్ని మేము కోరుకుంటున్నాం. ఇప్పటికీ దాతల సహాయంతో కొంత మట్టుకు మాకు సహాయం అందింది. మిగిలిన సహాయం గురించి కూడా మేము కోరుకుంటున్నాం. నా ఫోన్పే నంబరు 9985673403 99 85 67 34 03. నా ఫోన్పేలో వచ్చేసి నా పేరు బందెల ఆంజనేయులు అని వస్తుంది. సో కాబట్టి ఎవరైనా సహాయం చేయాలనుకున్న వాళ్ళు ఈ ఫోన్పే నంబర్కైనా మీరు సహాయం చేయొచ్చు. లేదనుకుంటే బ్యాంక్ అకౌంట్ కూడా సహాయం చేయొచ్చు. నా బ్యాంక్ అకౌంట్ నంబరు 3122501388 31 22 50 13 లాస్ట్లో 888 కల్లూరు స్టేట్ బ్యాంక్. సో ఇందులో కూడా అకౌంట్ నేమ్ వచ్చేసి బందెల ఆంజనేయులు అని వస్తుంది. స్టేట్ బ్యాంక్ కల్లూరు బ్రాంచ్. బ్యాంక్ అకౌంట్ నంబరు 3122501388. సో బ్రాంచ్ వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కల్లూరు. ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN 002737. నా పేరు అరుణ. నా కూతురు పేరు అక్షయ గ్రేస్. 13 సంవత్సరాల నుండి బోన్ మ్యారో డిసీజ్తో బాధపడుతుంది. ఎంతో ఖర్చుతో కూడినది. అది మా శక్తికి మించినది, మా ప్రయాసకు మించినది. ఎంతో దాతల సహాయం వల్ల కొద్ది వరకు సహాయం అందింది. ఇంకను
సహాయం చేయండి. 30 లక్షలు 40 వరకు ఖర్చు అవుతుంది అన్నారు. అది మా చేత కాదు. ప్రభుత్వం ద్వారా, మీడియా ద్వారా మీరు మా పాపకి సాయం చేస్తే నా కూతురు ప్రాణాలు నిలబెట్టిన వారు అవుతారు. ప్లీజ్ హెల్ప్ మీ. నా పేరు అక్షయ గ్రేస్. నేను 7th క్లాస్ చదువుతున్నాను. శ్రీ సత్యసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్, కల్లూరు ఆర్ఎస్. మా అమ్మ నాన్న పేరు ఆంజనేయులు, మా అమ్మ పేరు అరుణ. నాకు స్కూల్ వెళ్ళాలని ఉంది. నేను బాగా చదువుకొని టీచర్ అవ్వాలనుకుంటున్నాను. నాకు బోన్ మ్యారో డిసీజ్ ఉంది. దీని ద్వారా నేను స్కూల్కి వెళ్ళలేకపోతున్నాను. ఇంట్లోనే ఉంటున్నాను. నేను క్లాస్ ఫస్ట్ వస్తాను. నాకు బ్రతకాలని ఉంది. దాతలు సహాయం చేస్తే నేను బ్రతుకుతాను అనుకుంటున్నాను. ప్లీజ్